ETV News is sponsored by Namaste Travels, the only travels that offer business tours. Good morning. Welcome to ETV News. నేను చరిత. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం, మెరిసిన తెలుగు తేజాలు. నల్గొండ రచ్చబండలో రసాభాస మంత్రులపై దాడికి దిగిన తెలంగాణ వాదులు. సీఎం వ్యాఖ్యలను వక్రీకరించొద్దని తులసిరెడ్డి విజ్ఞప్తి. రాజకీయాలకు కాదు, వైఎస్ ఆస్తులకు మాత్రమే జగన్ వారసుడని ఉద్ఘాటన. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదన్న సబ్బం, స్థాయికి తగ్గట్లు నడుచుకోవాలని హితవు. నల్గొండ జిల్లాలో రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె జానారెడ్డిని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైఎస్ఆర్ పైన, ఆయన కుటుంబం పైన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని జగన్ వర్గ నేతలు అనడం శోచనీయమని 20 సూత్రాల అమలు చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. వైఎస్ కు తనకు కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న అనుబంధాన్ని మాత్రమే ముఖ్యమంత్రి ప్రస్తావించారని తులసిరెడ్డి తెలిపారు. జగన్ వైఎస్ఆర్ ఆస్తికి మాత్రమే వారసుడని, వైఎస్ రాజకీయ వారసత్వం కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని ఆయన పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలను వక్రీకరించి మాట్లాడొద్దని జగన్ వర్గానికి తులసిరెడ్డి సూచించారు. వైఎస్ పైన, ఆయన కుటుంబం పైన ముఖ్యమంత్రి గారు బురద జల్లుతున్నారని, సీఎం గారు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఆ నాయకులు వ్యాఖ్యానించడం చాలా శోచనీయం. కాంగ్రెస్ పార్టీకి బలమైన కార్యకర్తల పునాది ఉంది. కార్యకర్తల త్యాగాల వల్ల, కార్యకర్తల కృషి వల్ల కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతోంది. అదేవిధంగా నా పైన వైఎస్ కు అపారమైన నమ్మకం ఉండేది. ఈ మాటలు కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. దీంట్లో ఒక్క మాట అయినా, ఒక్క వ్యాఖ్య అయినా వైఎస్ మీద గాని, వైఎస్ కుటుంబం మీద గాని బురద చల్లే విధంగా ఏమైనా ఉందా? ఓవరాల్ గా ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకుంది ఏమంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆస్తికి మాత్రమే వారసుడు. ఒకవేళ రాజకీయాల్లో వారసత్వం అనేది ఏమైనా ఉంటే వైఎస్ రాజకీయ వారసత్వము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే అన్వయిస్తుంది. కానీ అది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాదు అనేది ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల సారాంశం.